హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. కొత్తగా యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలో సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేయాలా అని తెలియకుండా ఉండే వాళ్ళకి ఈరోజు నేను ఇన్షాట్ యాప్లో సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇన్షాట్లో ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఇన్షాట్ అనే పేరు చూపిస్తూ ఉంటుందండి. వీడియో అప్లోడ్ చేసినాక వీడియోలో ఆ ఇన్షాట్ అనే పేరు ఎలా రిమూవ్ చేసుకోవాలా అనేదే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఇంకొక ఫోన్లో చూపిస్తా ఉన్నాను. ముందుగా మనము ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకుంటాము. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేస్తేనే ఇలా వస్తుంది. మనము వీడియోకి పోతాము. ఇక్కడ కొత్త వీడియో ఎత్తుకుంటామండి. ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ప్రెస్ చేస్తే ఎడిటింగ్ పోతుంది వీడియో. చూడండి ఇలా వస్తుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఇన్షాట్ అనే పేరు రిమూవ్ చేసుకుంటామండి. ఫస్ట్ చూడండి ఇక్కడ వీడియోలో ఇన్షాట్ అనేది యాప్ పేరు చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఎలా రిమూవ్ చేయాలంటే దీనిపైనే చిన్నగా ఇంటూ మార్క్ కనిపిస్తుంది చూడండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. దానిపైన మనం ప్రెస్ చేస్తామంటే ఫ్రీ రిమూవ్ అనే దీనిపైన క్లిక్ చేస్తామంటే అది ఇన్షాట్ అనే పేరు రిమూవ్ అయిపోతుందండి. ఒక యాడ్ వస్తుంది, యాడ్ వచ్చి క్లోజ్ అయ్యే లోపల అది ఇన్షాట్ అనే పేరు రిమూవ్ అయిపోతుంది మనకి వీడియోకి. చూడండి రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ ఎలా యాడ్ చేయాలనేదే చూపిస్తాను. ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ పైనే ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ ఎమోజీలు కావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ సెర్చ్ దీంట్లో ప్రెస్ చేస్తామంటే ఇక్కడ చూడండి లవ్, సోషల్, ఎఫెక్ట్స్, టెస్టోనీస్ వస్తుంది. మనకి సోషల్ కావాలా కదా, దానిపైన ప్రెస్ చేస్తామంటే ఇక్కడ వస్తుందండి సబ్స్క్రైబ్ బటన్, లైక్, షేర్ బటన్లు అన్నీ ఇక్కడ వస్తుంది. చూడండి యూట్యూబ్ సింబల్, ఇన్స్టాగ్రాము అన్నీ వస్తుంది. ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ బటన్ను ఇక్కడ చూడండి, లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాను, దీనిపైన క్లిక్ చేస్తామంటే ఇక్కడ వీడియోకి వచ్చేస్తుంది. మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని వచ్చండి, ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోమంటే సబ్స్క్రైబ్ బటన్ను వీడియోకి యాడ్ అవుతుంది. ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన ప్రెస్ చేసినాక ఈ యారో మార్క్కి ప్రెస్ చేయాలా. ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ప్రెస్ చేస్తామంటే అది వీడియోకి వచ్చేసే సబ్స్క్రైబ్ బటన్ను. ఇక్కడ చూడండి మీకు ఈ సబ్స్క్రైబ్ బటన్ను ఇంతవరకే కావాలన్నా వీడియో ఎండ్ వరకు కావాలన్నా అనేది ఇక్కడ మనము సెట్ చేసుకోవచ్చు. వీడియో ఎండ్ వరకు అయితే దానిపైన క్లిక్ చేస్తామంటే వీడియో ఎండ్ అనేసి ఇక్కడ వస్తుందండి. దానిపైన క్లిక్ చేస్తామంటే వీడియో ఎండ్ వరకు సబ్స్క్రైబ్ బటన్ను మనకు చూపిస్తూ ఉంటుంది. చూడండి క్లిక్ చేస్తామంటే ఓకే అయిపోయినట్లే. చూడండి ఇక్కడ నేను వీడియో ఆన్ చేసి చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు నేను పెట్టినానండి సబ్స్క్రైబ్ బటన్ను. చూడండి ఇక్కడ వీడియో మూవ్ అయ్యేది మీకు కనిపిస్తుంది. చూడండి వీడియో ఎండ్ వరకును అప్డేట్ చేసుకున్నాను నేను. ఇంతేనండి సబ్స్క్రైబ్ బటన్ని వీడియోలో యాడ్ చేసుకునేది. ఇదంతా యాడ్ చేసుకున్నాక మీరు ఇక్కడ ప్రెస్ చేస్తామంటే డౌన్లోడ్ అయిపోతుంది వీడియో మనకి. చూడండి డౌన్లోడ్ అయ్యేదానికి నేను ఇలా వస్తుంది. చూడండి ఇక్కడ వీడియో డౌన్లోడ్ అవుతుంది. చూడండి సబ్స్క్రైబ్ బటన్ అయితే ఇలా యాడ్ చేసుకోండి మీరు కూడా. మీకు ఇంకా ఏమైనా ఇన్షాట్ యాప్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.